భృగు మహర్షి కథ. ఒకసారి బ్రహ్మ, విష్ణు, శివ అనే ముగ్గురు దేవుళ్లలో ఎవరు గొప్పవారో తెలుసుకోవడానికి భృగు మహర్షి విష్ణువు దగ్గరకు వెళ్ళి ఆయనను పరీక్షించిన కథ. ఈ కథ ద్వారా భక్తులకు విష్ణువు పట్ల భక్తి మరియు సహనం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. పద్మావతి కళ్యాణం. వెంకటేశ్వర స్వామి పద్మావతి దేవిని వివాహం గురించి కథ. ఈ కథలో వెంకటేశ్వర స్వామి పద్మావతిని వివాహం చేసుకోవడానికి భూలోకానికి వచ్చి వారి వివాహం జరిగిన వైనాన్ని వివరిస్తుంది. ఈ కథ దాంపత్య జీవితానికి ఒక ఉదాహరణగా చెబుతారు. కుబేరుని దగ్గర అప్పు. వెంకటేశ్వర స్వామి పద్మావతిని వివాహం చేసుకోవడానికి కుబేరుని నుండి అప్పు తీసుకున్న కథ. ఈ కథలో కలియుగం చివరిలో అప్పు తీరుస్తానని స్వామివారు వాగ్దానం చేస్తారు. ఈ కథ భక్తులకు అప్పు తీర్చడం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. భక్తుల కథలు. తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించిన భక్తులు కథలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈ కథలలో భక్తులు తమ సమస్యలను స్వామివారికి చెప్పుకుని తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఈ కథల ద్వారా భక్తులకు స్వామివారిపై గల భక్తి మరియు విశ్వాసం తెలుస్తాయి. వీటితో పాటు వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి సంబంధించిన అనేక ఇతర కథలు కూడా చాలానే ఉన్నాయి.